138వ మేడేను మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక ద్రోహానికి వ్యతిరేకంగా, రైతులకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా నిర్వహించాలని చెప్పి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. కాబట్టి ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లిలో ఈ పోస్టర్లు ఆవిష్కరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలో వచ్చేటప్పుడు పేదలకు జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. ప్రతి సంవత్సరం 2 కోట్లు కొలువు ఇస్తా అని చెప్పిండు. అట్లాగే ఉపాధి భద్రత కాపాడుతున్నాడు, సుస్థిర పాలన ఇస్తా అని చెప్పిండు. కానీ వీటన్నిటి పక్కకు పెట్టేసి ఇవాళ భారతదేశంలో మొత్తం ప్రజలను విభజించు పాలించనేటువంటి నీతితోని హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింస్ అనేటువంటి తేడా తీసుకొచ్చి తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ఇవాళ నగ్నంగా నిన్న మొన్న అమిత్ షానే స్పష్టంగా మాట్లాడిండు. ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తే మాత్రం ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు ఎట్లాంటి రిజర్వేషన్ లేవు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిండు. కాబట్టి వీళ్ళందరూ కూడా కేవలం అధికారం కోసం ఈ హిందూ మతం ముసుగులో మాత్రమే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు మోసం చేస్తా ఉన్నారు, ద్రోహం చేస్తా ఉన్నారు. కాబట్టి వీరి పట్ల తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఐఎఫ్టీ పిలుపులో భాగంగా రేపు జరగబోయేటువంటి మేడే దినోత్సవం సందర్భంగా మనం ఈ మత ఉన్మాదానికి వ్యతిరేకంగా, అదేవిధంగా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం మేడే నిర్వహించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో దాదాపు 23 కోట్ల మంది కటిక పేదరికంలో ఉన్నారని చెప్పి ఆక్స్ఫామ్ నివేదిక మొన్న 2023లో ప్రకటించింది. అట్లాగే ఆకలిలో కానీ, దరిద్రంలో కానీ, పేదరికంలో కానీ అన్ని రంగాల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా చెప్పేది ఒకటి మోడీ సర్కార్, ఇలా చేసేది ఇంకొకటి. కాబట్టి మోడీ చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేద్దాం. ఈ మేడే స్ఫూర్తితోని, మేడే అమరవీరుల స్ఫూర్తితోని మరింత ఉద్యమాలు తీవ్రం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. మేడేని 38వ మేడేను మే 1 నాడు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఆర్మూరు ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలనుకున్నాం. 1886 చికాగో నగరంలో 8 గంటల పని దినం కావాలని చెప్పేసి లక్షలాది మంది కార్మికులు పోరాటాలు చేసారు. పోరాటాల ఫలితంగానే 8 గంటల పని దినాన్ని సాధించుకున్నాం. ఏ పండుగ చేయనటువంటి ఈ మేడేను ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటుంది. ఆ రోజు పోరాటంలో అమరులైన అమరుల్ని స్మరిస్తుంది. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని నేను అన్ని రకాలుగా ఆదుకొని ఫ్యాక్టరీలు, పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానాలు చేసిండు. ఇవాళ హిందూ మతం పేరు మీద హిందువులకే మోసం చేస్తున్నాడు. ప్రధానంగా ఆ రోజు దేశ స్వతంత్రం కోసం అనేక మంది పోరాటాలు చేసిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయటం కానీ, లీజుకి ఇవ్వటం కానీ, విఆర్ఎస్ ఇచ్చి కార్మికులను, ఉద్యోగులను పనులకి తొలగిస్తున్నారు తప్ప ఏ ఒక్క ఫ్యాక్టరీ, పరిశ్రమ పెట్టింది లేదు. అంతేకాకుండా కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోళ్లుగా విభజించి ఇవాళ విదేశీ పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీలకు లాభం చేయడం కోసమే ఉన్న చట్టాన్ని తొలగిస్తున్నాడు. నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. కార్మికులకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, పని గ్యారంటీ కానీ అట్లాంటి భద్రత అంటూ ఏం లేదు. నరేంద్ర మోడీ ఈ దేశానికి అభివృద్ధి చేసింది లేదు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెట్టి పని ఇచ్చింది లేదు. కాబట్టి మేడే స్ఫూర్తితో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాపిస్టు విధానాన్ని అనుసరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాల్సిందిగా అవసరం ఉందని తెలియజేస్తూ మే 1 నాడు జరిగే మేడే కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్మికులకు